ఎన్నికల్లో తనను గెలిపించిన చిత్తూరు ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు. ఇక ఏపీ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని అన్న ఆయన అందుకే ఈ ప్రభంజనం సృష్టించారని అన్నారు. ఇంత భారీ మెజార్టీ ఇచ్చిన చిత్తూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల అరాచకాలే కూటమి గెలుపునకు ప్రధాన కారణమని అన్నారు. ఇక కొత్తగా గెలిచిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడుతో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపినాథ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభంజనం సృష్టిస్తుంది. ఇప్పటికే కూడా అంచనాలకు మించి అంటే ఆ పార్టీ అధినేత చంద్రబాబు కూడా అంటే 120, 130 వరకు వస్తాను అనుకున్నప్పుడు కూడా దానికి మించి 150కి దాటుతున్న పరిస్థితి. అయితే చిత్తూరుకి సంబంధించి కూడా గురజాల జగన్మోహన్ నాయుడు గారు బ్రహ్మాండంగా జరిగింది. యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లా ప్రజలందరూ కూడా 7కు 7 సీట్లని తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం మాకు అత్యంత ఆనందకరం. మరి చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సార్, ఫైనల్గా చెప్పండి, అంటే మీరు కూడా చిత్తూరులో చాలా రకాలుగా కష్టపడ్డారు. అంటే అప్పట్లో అంటే ఉన్నటువంటి అధికార పార్టీ రకరకాలుగా ఇబ్బందులు పెట్టింది, కేసులు పెట్టించారు, ఇబ్బందులు పెట్టారు, రకరకాలు చేస్తారు. అయినప్పుడు కూడా ఇవాళ ఎట్లా ఇంత పెద్ద స్థాయిలో రావడానికి గల కారణాలు 19 కావచ్చు, అంతకుముందు 2014లో కూడా రాయలసీమ పూర్తిగా కూడా చాలా తక్కువ సీట్లు కూడా రావడం జరిగింది, ఉత్తరాంధ్ర కోస్తా కంటే. అలాంటి దేశాలు క్లీన్ స్వీప్ అయిపోయింది. ఎట్లా చూడాలి? అంటే ఒకటి నిజం, మేము కష్టపడింది దీనికంటే కూడా మా అధినాయకుడిని కష్టపెట్టింది వైఎస్ఆర్ ప్రభుత్వం. మీరు గమనించారో లేదో, ఈ రాష్ట్రానికి 45 ఏళ్లు సేవ చేసిన మా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాబోయే ముఖ్యమంత్రిని జైల్లో బంధించి ఆ వయసులో అనేక రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టడం యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించారు. అదన్నీ చూసిన ప్రజలు నిర్ణయించుకున్నారు తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని. కాబట్టి మా అధినాయకుడు పార్టీ పట్ల ఉన్న ఒక నమ్మకమే మమ్మల్ని ఈరోజు ఇంత భారీ మెజారిటీ వైపుకి తీసుకెళ్లారు. కాబట్టి ప్రజలు కూడా చాలా విజ్ఞతలు, తెలివైన వారు అనేది ఈరోజు నిరూపించుకున్నారు. కౌంటింగ్ కేంద్రాల నుంచి అభ్యర్థులు కూడా, వైసీపీ అభ్యర్థులు కూడా వెళ్ళిపోతున్నారు బయటది. ఎట్లా చూస్తారు? అంటే వాళ్ళు చేసింది వాళ్ళకి ఇవాళ అర్థమైంది ప్రజలు ఇచ్చిన తీర్పుని బట్టి. కాబట్టి 4వసారి ఈ 4వ తేదీ మా అధినాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని ఆ రోజు నిర్ణయించుకున్నాం. కావున మేము దీంట్లో ఇంకా ఎటువంటి ఆలోచన లేదు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏవైతే హామీలు ఇచ్చామో వాటిని నెరవేర్చే పనిలోనే మా ప్రభుత్వం ముందుకుంటుంది. ఓకే, మొత్తం మీద అంటే చిత్తూరుకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు మనతో మాట్లాడడం జరిగింది బీఆర్కే న్యూస్తో. పూర్తి స్థాయిలో అంటే ఊహించిన స్థాయిలో ఈ రకమైనటువంటి ప్రజల తీర్పు ఇస్తారు అనుకున్నామని ఈ స్థాయిలో ఇస్తారు. ఏకపక్షంగా ఒకసారిగా ప్రజల్లో ఉన్న ఆగ్రహం, గత 5 ఏళ్ళ నుంచి వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలు లేదంటే అవినీతి రకరకాల కారణాల చేతనే ఇవాళ విసిగి వేసారిపోయినటువంటి ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఇవాళ తెలుగుదేశం పార్టీకి, కూటమి పార్టీకి ఇంత పెద్ద మెజార్టీ ఇవ్వడం జరిగిందంటూ కూడా